డిస్ట్రిబ్యూషన్ ఇస్ ద ఫ్యూచర్ ఫర్ ఎనీ బిజినెస్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 బిజినెసెస్ ఉన్నాయి. ఈ బిజినెస్ రెండు కూడా ఒకే సెక్టర్ సంబంధించి ఒకే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ సెల్ చేస్తే ఈ ఇద్దరు బిజినెస్ ఓనర్స్ కూడా మేము 3-4 ఇయర్స్ తర్వాత లాంచ్ చేస్తాం బిజినెస్, అప్పట్లోగా మేము ఈ బిజినెస్ మీద వర్క్ చేస్తాం అని చెప్పి ఒక బిజినెస్ ఓనర్ తన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ని ఒక బిజినెస్ ఓనర్ ఏమో నేను 3-4 ఇయర్స్ తర్వాత బిజినెస్ లాంచ్ చేస్తున్నప్పటికీ దీని గురించి జనాల్లో అవేర్నెస్ పెరగడానికి కాంటెంట్ చేస్తానని చెప్పి కాంటెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 2 బిజినెస్ లు లాంచ్ చేయగానే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ కాంటెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఎవరైతే కాంటెంట్ చేస్తున్నారో వాళ్ళ ప్రోడక్ట్ గురించి సర్వీస్ గురించి జనాల్లో అవేర్నెస్ పెరిగి వీళ్ళు చేసే కంటెంట్ నచ్చి చాలా మంది ఫాలోవర్స్ ఫాలో అవడం అండ్ బిజినెస్ లాంచ్ అవగానే సెల్ చేయగానే బై చేయడానికి చాలా మంది రెడీగా ఉండడం. సో ఆబ్వియస్లీ వీళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అందుకనే మీరు చూస్తే కనుక చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి బిజినెస్ లాంచ్ చేయగానే సక్సెస్ అవుతారు. ఆర్ అదర్వైజ్ చాలా మంది ఫౌండర్స్ సక్సెస్ అయ్యాక కూడా డిస్ట్రిబ్యూషన్ పెంచుకుందామని కాంటెంట్ చేస్తున్నారు. సో కాంటెంట్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే ఫామ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కూడా కాంటెంట్ చేస్తూ మీరు ఒక బిజినెస్ ఓనర్ అయితే మీ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ పెంచుకోవడానికి ట్రై చేయండి.